కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు చేనేత సంఘం ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందా? ప్రాథమికంగా సొసైటీ దుకాణాలను ఆప్కోలో విలీనం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రస్తుతం లోకల్గా ఎలాంటి చర్చ సాగుతోంది? ఇలాంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. 1938లో దివంగత పద్మశ్రీ మాచాని సోమప్ప హయాంలో ఏర్పాటైన ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం దుకాణాలు ఆప్కోలో విలీనం చేయాలని ఏపీ చేనేత జౌళి శాఖ చేసిన సూచన హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు పాలకవర్గం ఇవాళ సమావేశం కానుంది. అప్పట్లో 40 మంది సభ్యులతో ప్రారంభమై 5,000 మంది సభ్యుల వరకు ఎదిగింది చేనేత సంఘం. తర్వాత అనేక కారణాలతో 550 మంది సభ్యులతో సొసైటీ కొనసాగుతోంది. సొసైటీకి 100 కోట్ల ఆస్తులున్నాయి. దేశవ్యాప్తంగా 16 అవుట్లెట్ షాపులున్నాయి. ఈ షాపుల్లో సొసైటీ సభ్యులు నేసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అయితే ఉన్నట్లుండి సంఘం అవుట్లెట్స్ ను ఆప్కోలో విలీనం చేసేలా సభ్యులు తీర్మానం చేయాలని జౌళి శాఖ కమిషనర్ సూచించారు. దీంతో ఇవాళ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే విషయం బయటకు పొక్కడంతో సభ్యుల్లో గందరగోళం నెలకొంది. నడుస్తున్న వ్యవస్థని కోఆపరేటివ్ సొసైటీని తీసుకెళ్లి అప్పుల పాలైన ఆప్కోలో కలపడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఏ కోఆపరేటివ్ సొసైటీని కూడా విలీనం చేయడానికి రెడీగా లేరు. ఓన్లీ ఎమ్మిగనూరు సొసైటీయే ఎందుకు కలపాలి, విలీనం చేయాలి అని అనుకుంటున్నారో నిజంగా అర్థం కాని పరిస్థితి. ఇది చాలా దురదృష్టం. మరోవైపు ఆప్కోలో విలీనం ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆప్కో ఇప్పటికే 13 లక్షల దాకా సొసైటీకి బాకీ పడింది. అలాగే 5 నుంచి 10% మార్జిన్ పెట్టి కొనుగోలు చేస్తారని, ఈ డబ్బులు కూడా సరిగా ఇవ్వరని సభ్యులు చెబుతున్నారు. సొసైటీకి సొంతగా 6 షాపులు ప్రధాన నగరాల్లో ఉన్నాయని, కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని, వీటి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవాళ సమావేశం ఉండగా నిన్న సొసైటీ సెక్రటరీ అప్పాజీ బదిలీ కావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. సమావేశంలో విలీన అంశాన్ని వ్యతిరేకిస్తామని, అడ్డుకుని తీరుతామని సభ్యులు చెబుతున్నారు. ఆప్కోలో 3 అంశం ఆప్కోలో చేర్చాలని చెప్పినారు కనుక దాన్ని వ్యతిరేకించుతున్నాం. ఆప్కోలో చేరిస్తే మన సంఘాన్ని కుడి చేయబోయినట్లయితుంది. సంఘము బైలా యాక్టులో ఏముంది, 1936 యాక్టు ప్రకారంగా అంటే ప్రొడక్షన్ అండ్ సేల్స్ మనది. మాచాని సోమప్ప ఓనర్లు మనమే, సేల్స్ మెన్లు మనమే. అటువంటి రిజిస్ట్రేషన్ చేసినారు, వాళ్ళది సొంతం కాదు. మరోవైపు ఇదే అంశం తాజాగా రాజకీయ రచ్చకు కారణమవుతోంది. మాజీ ఎంపీ బుట్టా రేణుక మాచాని సోమప్ప వారసులు ఆప్కోలో విలీనానికి వ్యతిరేకంగా కార్యాచరణ చేపట్టారు. అవసరమైతే సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ జరిగే సర్వసభ్య సమావేశం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.